కనబడిన వెంటనే తీసి పక్కన పడేస్తాం. మరి అటువంటి అప్పుడు వేసుకోవడం ఎందుకు అని ఆలోచించారా? వావ్, కరివేపాకు తోటి జుట్టు మంచి పెరుగుతాయట. నేను ఇంకా జ్యూస్ చేసుకొని తాగుతా. నేను ఇప్పుడు జ్యూస్ చేసుకొని తాగుతా. Let's go. కరివేపాకు జ్యూస్ నువ్వు ఇంకా తాగు. నాకు ఏం అవసరం లేదు. నేను మంచిగా చాయ్ పెట్టుకొని చాయ్లో చిక్కుడు వేసుకొని తింటా. ఈ ఆకుల జ్యూస్ నువ్వే తాగు. టీ రెడీ. చెకోడీలు. అయ్యో స్పూన్ మర్చిపోయినా. ఓ ఒక స్పూన్ ఇయ్యవా? ఇస్తావు స్పూన్. ఏమైంది? స్పూన్స్ ఒకటి ఇంకా కనిపిస్తలేవు. ఇది ఉన్నదిగా, ఇదే కడిగిస్తే అయిపోతుంది. ఇక స్పూన్ తీసుకో. ఏంటి నాకు ఏ స్పూన్ ఇచ్చినా నీకు స్పూన్స్ దొరుకుతలేవా ఇంట్లో? ఏమో ఇగో దీనికి చూడు, ఈ స్పూన్ కి అన్ని ఆకులు అంటుకొని ఉన్నాయి. నువ్వు కరివేపాకు జ్యూస్ వేసుకొని కలిపిన స్పూన్ ఇస్తావా? నేను దీంతో చాయ్ తాగల్లా? మరి నాకు ఒక స్పూన్ ఇంకా దొరుకుతలేదు ఇక్కడ. అవును, నీకు స్పూన్స్ ఎందుకు దొరుకుతాయి? నువ్వు ఇంట్లో మనిషి అయితే కదా నీకు స్పూన్స్ దొరకడానికి. ఈ ఇంట్లో ఉండే మనుషులకైతే దొరుకుతాయి. నువ్వు ఇంట్లో మనిషివి కాదు కదా. నువ్వు ఎక్కడనో ఉంటావు, బస్ స్టాండ్లో ఉంటావు, బస్ స్టాండ్లోనే తింటావు, బస్ స్టాండ్లోనే ఉంటావు కదా. ఎన్నో రోడ్ల మీద ఉంటావు. ఈ ఇల్లు నీది కాదు, నీకు అసలు కొంప అనేదే లేదు కదా. నీకెందుకు దొరుకుతాయి చెప్పు? రేపు ఒకవేళ నాకు ఫీవర్ వస్తే ఇదంతా చేసి పెట్టాల్సింది నువ్వే కదా. ఏది ఎక్కడ ఉందో చూసుకున్నాడు అవసరం లేదా నీకు? పెళ్లి చేసుకునేటప్పుడే అన్ని పనులు నేర్చుకోవాలి. ఓ పెళ్లి అనగానే అమ్మాయిని చూడంగానే ఇట్లా ఎగేసుకొని ఉరికొస్తారు. ఏది తెలియదు, ఏది తెలియదు, చెంచలు ఏడు ఉంటాయి తెలియదు, ఏది తెలియదు. ఏంది సోదంతా నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటది. పిచ్చి లెక్క అమ్మా, దీని ఒరుడు పాడుగాను. నాకేమో రక్తం మొత్తం దేవుళ్ళకెళ్ళి. ఏంది ఏంటిది ఇదంతా? ఈ టమాటా జ్యూస్ ఇక్కడ ఎందుకు రాసుకున్నావు నువ్వు? ఇంకేనా మెంటలా? ఈ టమాటా జ్యూస్ కాదు, నువ్వు ఒరే ఒరటి నా రక్తం వస్తుంది ఇది. అయ్యో బ్లడ్ వస్తుందా? ఇదంతా నా వల్లనే అయింది. నేను తిట్టకపోయి ఉంటే మంచిగా ఉండు. నేను తిట్టడం వల్లనే నీకు బ్లడ్ వస్తుంది. అంతా నా వల్లనే. అంతా నా వల్లనే అయింది. ఆయనకి మన చెవులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది. నేను తిట్టకపోయి ఉంటే మంచిగా ఉండు. సారీ, నేను ఏడిపిస్తాను. కర్మ నా కర్మ కర్మ నాకు ఏడికెళ్ళి దొరికింది. నాకు నచ్చిన ఇది ఎడుతుంది, దీనికి వచ్చిన ఇది ఎడుతుంది. నా కర్మ కర్మ ఉంది కదా దేవుడా.